మోడీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెడతారు. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? కాజీపేట బయ్యారం ఫ్యాక్టరీలు ఐటీఐఆర్ఎస్ ఎందుకు రద్దు చేశారు? జవాబులు చెప్పకే ప్రధాన మోదీ తెలంగాణకు రావాలి. జవాబులు చెప్పాకే ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు రావాలి. దేవుడు ఫోటో చూపి అడుక్కునే వాళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, మెడ్చల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మోడీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదాని అంబానీలకు కట్టుబెడతారు. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి పైన మీరు ఎందుకు మాట్లాడతలేరు? మెగా సంస్థ పైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? కాళేశ్వరంలో జరిగిన అవినీతిలపైన మోటార్లు మునిగిపోయినాయి. ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ పైన ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త్ కాంగ్రెస్ పార్టీని. ఆ ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా రేవంత్ అన్న? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు. ఓబీసీ కోటా కింద బీసీలకు అన్యాయం చేసిన హీన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. మతతత్వ రిజర్వేషన్లు వద్దు, మెరిట్ ముద్దు, సీలింగ్ 50% కంటే ఎక్కువ ఉండొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని అధికారంలోకి రాకముందే మార్చిన హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర రేవంత్ అన్న. 2009 నుంచి 2014 దాకా, ఆర్ టు దట్ మ్యాటర్ 2007 నుంచి 2014 దాకా 26 సంస్థలను డిజిన్వెస్ట్మెంట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నిన్ననే చిత్రగుప్త్ ఒక కథనం ఇప్పింది. మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంకుల నుంచి డిజిన్వెస్ట్మెంట్ చేసిర్రు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి డిజిన్వెస్ట్మెంట్ చేసిర్రు, ఐడిఎఫ్ఐ బ్యాంకుల నుంచి చేసిర్రు, యాక్సిస్ బ్యాంకుల నుంచి చేసిర్రు, యూటీఐ బ్యాంకు నుంచి డిజిన్వెస్ట్మెంట్ చేసిర్రు, ఎన్పిసికి డిజిన్వెస్ట్మెంట్ చేసిర్రు, ఎన్టీపీసీ నుంచి చేసిండ్రు, సేల్ నుంచి కూడా చేసిర్రు, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ డిజిన్వెస్ట్మెంట్లు. ఎవరు ఫస్ట్ డిజిన్వెస్ట్మెంట్ చేసిండ్రు? ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ టు గవర్న్, నాట్ టు రన్ ఏ బ్యాంక్ ఆర్ నాట్ టు గివ్ ఏ లోన్ అని చెప్పి ముచ్చట మాట్లాడి ఇలా ప్రజలని ఎవరిని పాగల్ని బానేస్తున్నారే రేవంత్ అన్న. కాంగ్రెస్ చరిత్ర ఒకసారి తెలుసుకోండి. నడమంతరపు వచ్చిరు కదా, మీకు తెలియకపోవచ్చు. మేము పరిచయం చేస్తున్నాం. అట్లీస్ట్ మీరు మాట్లాడేటప్పుడు జర చిత్రగుప్త్ ఛానల్ని చూసి కాంగ్రెస్ ఈయన చరిత్ర అని ఒక హ్యాష్ట్యాగ్ పెడితే మీకు మొత్తం బయటపడతాయి. ఈ సబ్జెక్ట్ని టచ్ చేయకుండా మీ రాజకీయ పదునులు చేస్తే కొంచెం మీరు సేఫ్ ఉంటారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్ యూ. మిమ్మల్ని అన్న అని పిలుస్తాం కదా రేవంత్ అన్న. సో బాధ్యతగా చెబుతున్నా, బరువైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ బరువే మిమ్మల్ని తొక్కేస్తుందేమో అన్న భయం, గంతే, ఇంకేం లేదు. వస్తా. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? వెనకటికి మీ ప్రభుత్వం కూడా ఉండే కదా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అప్పుడు కూడా మీరు మిషన్ భగీరథ కింద అక్కడెక్కడ కింద రాసిరు కదా. మళ్ళీ అప్పుడు ఏమన్నా జాతీయ హోదా మీరు ప్రకటించిర్రా? లేకపోతే రాజశేఖర్ రెడ్డి మర్సీకి ఇడిచిపెట్టిర్రా? ఆనాడేమన్నా ఇచ్చిరా యూపీఏ సర్కారులు ఉన్నప్పుడు? ఇవాళ పెద్ద భారతీయ జనతా పార్టీని మీరు ప్రశ్నిస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే భారతీయ జనతా పార్టీలకు సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో నాకు అర్థమవుతలేదు. ఈ సబ్జెక్ట్ మాట్లాడాలి కదా. మళ్ళీ వెనకటికి పాలమూరు రంగారెడ్డికి మళ్ళీ జాతీయ హోదా ఇచ్చిరా యూపీఏ సర్కారులు ఉన్నప్పుడు? తెలియదు వాళ్ళకు? పాలమూరు వెనుకబడ్డ ప్రాంతము, నీళ్ళు లేక అని తెలియదు వాళ్ళకు? ఆ ముచ్చట ఆ రోజు మీకు యాద రాలేదా? మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు కూడా మీకు ఎప్పుడు యాద రాలే? కోడంగల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీకు ఎప్పుడు యాద రాలే? ఫస్ట్ టైం మీరు ముఖ్యమంత్రి అయ్యంగానే మీకు యాద వచ్చింది, బాధ్యత గుర్తొచ్చింది. ఏ ప్రాజెక్ట్కి ఇయ్యానన్నది. కాకపోతే ఫండ్స్ అలొకేట్ చేస్తామని చెప్పింది కేంద్ర సర్కార్, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత. ఇంకా అయిపోలే.
కాజీపేట బయ్యారం ఫ్యాక్టరీలు ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఇప్పటికీ నేను 100 సార్లు మాట్లాడినా. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఈనాటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు లెటర్ కూడా రాసిండ్రు. ఏమనని? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించుర్రి కేసీఆర్ సర్కార్ నన్ను అడిగితే అది ఇయ్యలేక లిటిగేషన్ భూమిని మీకు అప్పచెప్పి లిటిగేషన్ భూమిలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమనంటే అది కూడా ఎండోమెంట్కి సంబంధించిన లిటిగేషన్ భూమిని ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ పెట్టమంటే ఏడికైనా పెడతారు, ఎట్లా పెడతారు, ఎవరు పెడతారు? అది సాధ్యమా అని ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ చెప్పిన బయ్యారం ఫ్యాక్టరీ తీసే ఉక్కు ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఏదైతే ఐరన్ ఉన్నదో the guy who has said that we seed poison to that moron, this is the subject, please listen carefully. Post to this again, don't rant with your నాకు వస్తున్నాయి మాటలు కానీ ఆపుతున్నా, సరే డిబేట్ అవుతలేను. బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ అని మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు మనము ఓ 100 రూపాయలు పెట్టి ఒక టన్ను ఉక్కు తీసినామని అనుకుందాం. మార్కెట్ రేటు 125 రూపీస్ ఉందనంటే చాలా 25 రూపీస్ మార్జిన్ వస్తుంది కదా అని చెప్పి మనం 100 రూపాయలకు తీసి అమ్మొచ్చు. మార్కెట్ రేటు 100 రూపాయలే ఉన్నది, మనం తీయనీకే 150 రూపాయలు 125 రూపాయలు అవుతుందనంటే తీసుడు ఎందుకు, ప్రజల మీద ట్యాక్స్ పెట్టుడు ఎందుకు, సబ్సిడీ ఇచ్చుడు ఎందుకు? ఆ సబ్సిడీలలో మీరు రాజకీయ నాయకులు ఆ కాడికి వస్తే మీ ఫేవర్ చేసే అధికారులకు సేవలు చేసుకునే తత్వాలు లేకపోతే సేవ చేసుకునే భావాజాలాలు ఎందుకు మిమ్మల్ని చిగురించుడు, మీకు ఎందుకు ఛాన్స్ ఇచ్చుడు? కాస్టే వయబుల్ లేదు కదా, అందుకే రద్దు చేసింది ఐటీఐఆర్. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఐటీఐఆర్ని రద్దు చేసిందని అనుకుందాం, విభజన చట్టం కిందకి వచ్చింది, రద్దు చేసింది. చలో భారతీయ జనతా పార్టీని ఫస్ట్ టైం నేనే యాంటీ పోతున్నా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే ఉంది కదా కర్ణాటకలో, మళ్ళీ ఐటీఐఆర్ ఎందుకు తీసుకొస్తలేదు? ఆడ కూడా చెప్పింది కదా ఐటీఐఆర్ చేస్తామనని. ఎందుకు చెప్పాలన్నా, కాగ్ తన రిపోర్ట్లా మళ్ళీ మీకు నచ్చితే సంసారం లేకపోతే వ్యభిచారం అని మాట్లాడొద్దు రేవంత్ అన్న. కాళేశ్వరం ఫైల్స్ మీద కాగిచ్చిన రిపోర్ట్ని పట్టుకొనే మీరు కేసీఆర్ని ఉతికారేసిండ్రు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి పోతున్నారు, అవినీతి జరిగిందని చెప్పి ప్రజలకు శ్వేతపత్రం ఇచ్చిండ్రు. మళ్ళీ ఇదే కాగ్ ఐటీఐఆర్ అదొక పెద్ద ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ, అసలు అసలు లొల్లే అలాగున్నది దీనిది అని చెప్పిర్రు. అసలు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంది తెలుసా రేవంత్ అన్న? ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అప్పుడు డిపిఆర్లు టైంకి ఎందుకు సబ్మిట్ చేయలే అని చెప్పి తెలంగాణ సర్కార్ని అడగాల. మీ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేసిన డిపిఆర్లా 1,00,000 అవకతవకలు ఉన్నాయి. ల్యాండ్ పూల్ ఎట్లా చేస్తామో చెప్పలే, మల్టీ నోడల్ సిటీ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా చేస్తామని అనేది మాట్లాడలే, లాజిస్టిక్స్ హబ్ ఎక్కడ పెడతారని చెప్పి మాట్లాడలే. నాతోని చర్చకు వస్తారా చెప్పుర్రి, నేను కూర్చుంటా. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గిరీష్ దారామోని అనేటోడు ఐటీఐఆర్ మీద జవాబిస్తాడు. ఎక్కడ రమ్మంటావు చెప్పు, ఏ ఏరియాకి రమ్మంటావు చెప్పు. మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అక్కడ ఉన్నప్పుడు మనం ఎందుకు చేస్తలేము? కర్ణాటకలో బయ్యారంకి ఇచ్చిన, కాజీపేటకి ఇచ్చిన, ఐటీఐఆర్కి ఇచ్చిన. దేవుడు ఫోటో చూపి అడుక్కునే వాళ్ళుగా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. రాహుల్ గాంధీ ఫోటో చూసి మీరు అడుగుతలేరా? మైనారిటీలను బిచ్చం అడుక్కొని మీరు ఇలా ఓట్లు అడుగుతలేరా? సోనియా గాంధీ ముఖం చూసి ఓటేయరని అడుగుతలేరా? ఎందుకు మీ చరిష్మా ఈడ పడిపోయిందా? మీ చరిష్మా ఈడ పడిపోయిందా? ముస్లిం మైనారిటీ అననే ముచ్చట మాట్లాడకుండా మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుందా? ఏం దేవుడు పేరు పెట్టుకొని ఫోటో అడుగుతున్నాడు? బరాబర్ అడుగుతాం. ఆ దేవుడు ప్రాణప్రతిష్ఠ కోసం పోరాడిందే ఆ పార్టీ. ప్రాణప్రతిష్ఠకు పిలుస్తే కూడా పోని పోకడా మీ పార్టీ. పోయాడేమన్నా ఉద్ధరించిరానంటే చేతగాని పార్టీ. సరే రామ ప్రాణప్రతిష్ఠ అయిపోయినాకనన్నా పోయిరానంటే
ఇన్ని రోజులు రాముని గుడికి 24 మంది అడ్వకేట్లను పెట్టి పోరాడిన పార్టీ. రాముడు లేడు, రాముడు కేవలం కథనం, రామ సేతును కూల్చేద్దామనన్న పీకుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ. బరాబర్ ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకొని మీరు రాజకీయాలు చేయరా? రాజీవ్ గాంధీ ఫోటో పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు చేయరా? ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి ఆమె ఏం చేసిందో మాకు తెలియదు, ఎమర్జెన్సీ తప్ప. ఆమె మాట తీసుకొని మా నెత్తి మీద రుద్దరా? అదే మేము మా రాముడు పేరు తీసుకుంటే మాత్రం మీకు అదా? అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ రేవంత్ అన్న. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, మెడిచల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం. మళ్ళీ రేవంత్ అన్న మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మల్లారెడ్డి రేవంత్ అన్న దయ ఉంటే నేను మినిస్టర్ అవుతా అలా అల్లాడా లేదా? అదే అంటుండు ఇప్పుడు, అదే అంటుండు ఆయన. బీఆర్ఎస్ మన బీజేపీ ఒకటి అని అంటుండు. మళ్ళీ ఇదే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరుతానంటే మీరు చేయించుకుంటలేరా? డీకే శివకుమార్ని కూడా కలిసినట్టు, ఏఐసిసి ఖార్గేని కూడా కలుగొనికి పోయినట్టు న్యూస్లలో వచ్చినాయా రాలేదా? మళ్ళీ ఆనాడు లేని బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి కేవలం బీజేపీ నాయకులను కలిస్తే ఎట్లొచ్చింది? సంసారుల మాటలు మాట్లాడతారు, తెల్లారులు ఇవే మాట్లాడతారు, ప్రజలని బేవా కూఫ్ చేసే లెక్కలు. సత్తనా ఇలా పాపం ఫండిందే బెత్తిరి సత్తనా, వీళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఏదేదో మాట్లాడుతారు. పాపం వీళ్ళు ఫీల్ అయిపోతారేమో అనిపిస్తుంది నేను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. ఇలాగ మనం కూడా తినిపిద్దామే దాల్కిచ్చిడి ఫాఫట్, పెద్ద పెద్ద మాటలు. ఇంకోటి ఏమన్నాడన్నా, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం అయిపోయి. భూ యజమానితో పాటు కౌలు రైతుకు భరోసా, ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేరువేరుగా ఇస్తాం. గ్రామ సభల ద్వారా కౌల రైతులను గుర్తిస్తాం. 5 ఎకరాలకు పైగా భూమి 4 లక్షల కుటుంబాలకే. 92% మంది రైతులు 3 ఎకరాలలో లోపువారే. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసే వారిని 50 లక్షల మంది యువత చూసుకుంటారు. క్లీన్ ఇమేజ్ ఉన్నవారినే పార్టీలో చేర్చుకుంటున్నాం. రంజిత్ రెడ్డికి ఏం క్లీన్ ఇమేజ్ ఉన్నది? ఇప్పుడే గుట్టా గుడి మీరే మాట్లాడినరు. పట్నం మహేందర్ రెడ్డికి ఏం క్లీన్ ఇమేజ్ ఉన్నది? మీరే మాట్లాడినరు. ఆయన తమ్ముడే, ఆయన మిమ్మల్ని ఓడగొట్టనికే కోడంగల్లా కంకణం కట్టుకొని ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో తిరిగిండు. రేవంత్ అన్న మీరు పౌరుషం ఉన్నోళ్ళు, పరాక్రమవంతులు అని అనుకున్నా, మీరు పట్టించుకుంటలేరు. వాట్ ఈస్ దిస్ రేవంత్ అన్న? నాకు తెలిసిన రేవంత్ అన్న వేరే. రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ కోర్ అజెండా. రిజర్వేషన్లు ఎత్తివేయడమే అజెండా ఉండొచ్చు, మీరు ఆల్రెడీ చేసేసిండ్రు. ఓబీసీ కోటా కింద ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేసిండ్రు. మతతత్వ రిజర్వేషన్లు నేషనల్ బీసీ కమిషన్ చివాట్లు పెట్టినా మీరు పట్టించుకుంటలేరు. 50% సీలింగ్ ఎత్తేస్తానంటున్నారు. ఓడు మారుస్తున్నాడు రాజ్యాంగాన్ని, ఓడు మార్చేసిండ్రు రాజ్యాంగాన్ని. చెప్పు రేవంత్ అన్న. ఐ డోంట్ నో, మతలబ్ మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ సబ్జెక్ట్ కొంచెం మిస్ అయింది రేవంత్ అన్న, సీరియస్లీ. లేకపోతే అప్పుడు మీరు మాట్లాడితే ఒక్కొక్క మాట తుపాకీ తూట లెక్క ఉంటుండే. ఇవాళ తుసుపటాక్ అయిపోయింది. చిచ్చుబుడ్డ అంటాం చూడు, గట్ల అయిపోయింది రేవంత్ అన్న. చూసినావా కేసీఆర్, చూసినావా? వచ్చేది హంగ్, మేమే కింగ్, మనమే కింగ్. ఈ మోకాను వదలొద్దు, 14-15 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో చక్రం తిప్పేది మనమే, పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే. జైళ్లకు తోకమట్టకు నేను భయపడతానా? భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? నా గుడ్లు పీకుతాడట, చెడ్డీ లాక్కుంటాడట. ఇదేనా సీఎం మాట్లాడే భాష? వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. గన్పూర్ మున్నేలలో ఉప ఎన్నిక వ్యాఖ్య. బీజేపీ చెప్పినట్లు అచ్చేదిన్ కాదు సచ్చేదిన్. గోదావరి నీళ్లను తరలించే కుట్ర, మోదీపై ఫైర్. నువ్వు గోకినా గోకుపోకపోయినా నేను గోక్తూనే ఉంటానన్నాడు ఆయన. ఒక్క మాట మాట్లాడకుండా నిన్ను గోకేసిండు, నిన్ను గీకేసిండు, చీరిండు. ఇట్లా నీ చరిత్రను ఇట్లా చీరిండు. పట్టించుకోడు మిమ్మల్ని కేసీఆర్ సార్, మిమ్మల్ని పట్టించుకోడు. ఎందుకంటే చరిత్రహీనులు మీరు, ధృతరాష్ట్రులు మీరు. అందుకే మిమ్మల్ని పెద్దగా పట్టించుకోడు.
సెకండ్ పాయింట్ ఏంటనంటే కేంద్రంలో చక్రం దింపేది మనం అని అంటారు. అసలు సమజైతలేదు, చక్రం దింపేది మనం అని అంట. ఎట్లా 15 సీట్లు మీకు ఎట్లా వస్తాయి? పట్టుమని ఓ 40 సీట్లు గెలవలేకపోయారు. 40 సీట్లు గెలవలేకపోయినా మళ్ళా అందులోకేని కనీసం ఒక డజన్ మంది దాకా కాంగ్రెస్లకు దుంకిపోయాయి. ఆ డజన్ మంది దుంకిన తర్వాత మీకు క్యాండిడేట్లు గతి లేకపోయాయి. గతి లేని సంసారంలా మతిలేని మునగాడు లెక్క ఓ ముల్దారం కట్టుకొని తిరుగుతున్నావు ఊరంతా. ఏడికేనవుతుంది, ఎట్లయితుంది నాకు చెప్పు ఒకసారి. మీ కొడుకు ప్రచారంలో నాకు ఏడ కనబడతలేడు. జై శ్రీరామ్ మేము కూడా అంటాం అని అంటున్నాడు. మళ్ళీ ముందు ఎందుకో అనలే, తెలిసి వచ్చిన అది ఐకమత్యం అంటే ఎట్లుంటుందో. చెప్పిందంటూ బీఆర్ఎస్ సర్కార్ అబద్ధాలు, తెరపైకి మేడిగడ్డ హడావుడిగా డిపిఆర్ తయారీ, జియో టెక్నికల్ పరిశోధన ఓ చోట, బ్యారేజీలు మరో చోట, మేడిగడ్డ కుంగుబాటు ఖచ్చితంగా మానవ నిర్మిత విపత్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల కాదు, విఫల పథకం, కాళేశ్వరం లోపాలపై కేంద్రం జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్, వరుస కథనాలు. ఆంధ్రజ్యోతి ప్రత్యేకం. మళ్ళా ఎవరైతే అడ్వైజర్ ఉన్నాడో ఇక్కడికి శ్రీరామ్ గారు క్లియర్ కట్గా చెప్తున్నాడు, ఇది మానవ తప్పిదమే. ఈ ఒక దగ్గర సర్వే చేసిరు, కట్టడం ఒక దగ్గర కట్టినరు, అది కుంగక మాంతదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. శ్వేతపత్రంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదే మాట్లాడింది. శ్వేతపత్రంలో ఒక లెక్క, శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత ఇంకొక లెక్క. అధికారంలోకి వస్తే కేసీఆర్ 100 రోజుల్లో జైళ్ళల్లో ఉంటాడు అని అన్నాడు. ఇవాళ ఆయన మంచిగా షికారు కొడుతున్నాడు. 14-15 సీట్లు మమ్మల్ని గెలిపించుర్రు అంటే నన్ను అడిగితే ఈ 14-15 సీట్లు అనేది కూటమిది ఉండొచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమిది ఉండొచ్చు. మాకొక 7 సీట్లు 14-15 సీట్లు వచ్చినాయంటే మళ్ళీ ఇళ్ళకి అందరినీ దుఃఖిపించి నేను కాంగ్రెస్కి పంపిస్తానండి. అసలు బీఆర్ఎస్ వాళ్ళకు సిగ్గు శరం వస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకైతే ఇక అసలు అలా హీన చరిత్ర అలా శరమే లేదు, అది పక్కకు పెడదాం. ఈ కన్ఫ్యూజన్ మీకు అర్థమవుతుందా అని అంటున్నా. వీళ్ళిద్దరు మాటలు ఒకటే అని చెప్తున్నా.